హలో అండి అందరికీ. ఇవాళ కటింగ్ వీడియో ఏం లేదండి. ఉదయం నుంచి ఏం పెద్దగా బ్లౌజెస్ కూడా ఏం కట్ చేయలేదు. నిన్న నైట్ కట్ చేసిన బ్లౌజెస్ ఉంటే మార్నింగ్ లేసి ఒక 2 అయితే కుట్టానండి. ఇంకా పెద్దగా పని ఏం చేయలేదన్నమాట. సరే ఇంక ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చి భోజనం చేసేటప్పటికి మాకు 2:30, 3 అయిందండి. భోజనం వచ్చేటప్పటికి ఇవాళ పులిహోర అయితే చేశానమాట. ఇంకా రోజు ఏం వంటలే అనేసి ఇవాళ మా ఆయన నుండి పులుసన్నం చేసేసి బాగుంటుంది అనేటప్పటికి ఇంకా పులుసన్నం అయితే చేసేసానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒక చిన్న పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. అది మీకు చెప్తాము, కొంచెం ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా చేస్తున్నాను ఈ వీడియో. అది ఏంటి అంటే ఉప్పు దీపం తెలుసు కదండి మీకు. ఉప్పు దీపం అయితే మనము పెట్టుకుంటున్నామంటే కొంచెం బాగుంటుంది అనమాట. మన పని ఏంటంటే 10 మంది వచ్చే పని. మెయిన్ ఏంటంటే ఇంట్లో ఏమన్నా నలకట్టుగా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కొంచెం డబ్బులకి ఇబ్బందిగా ఉన్నా, ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, ఇలాంటివి కొన్ని ఈ పూజ అనేది చేసుకున్నాము అంటే మనము అంటే ఇది శుక్రవారం రోజు మటుకే చేయాలండి. అందుకే ఇప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో. కటింగ్ వీడియో కూడా ఏం లేదు. ఇది చెప్దాము, కొంచెం ఎవరో ఒకరు చూసి నేర్చుకుంటారు కదా అన్నట్టుగా నేను చేసేది చెప్పాను అనమాట. ఇది ఇప్పుడు వీడియోలో ఈవినింగ్ తీసేటప్పుడు వీలు కాదని చెప్పేసి ముందుగానే చెప్పేస్తున్నాను. వెంకటగిరి అమ్మాయి ఛానల్లో కూడా పెట్టానండి చిన్న 1 minute వీడియో, 2 minutes వీడియో పెట్టాను. ఇప్పుడు మన ఛానల్లో కూడా చూపిద్దాం ఒకసారి అనేసి చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలి అండి. అది వచ్చేసి సాయంకాలం, శుక్రవారం రోజు సాయంకాలం 6 నుంచి 7 లోపల మనం ఈ దీపం అయితే పెట్టేసుకోవచ్చు. మామూలు రెగ్యులర్గా పూజ ఎలా చేస్తామో అలానే మామూలుగా ఎగిలిచ్చే దీపారాధన చేసేసుకునేసి ఒక 2 మట్టి ప్రమిదలు అయితే తీసుకోండి. 2 మట్టి ప్రమిదలు తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసేసి, ఒక ప్రమిదిలో మట్టుకు చిన్న ప్రమిదలైనా సరిపోతే ఇంతేం పర్లేదు. చిన్న ప్రమిదలు ఒక 2 తీసేసుకొనేసి రెండిటికి పసుపు కుంకుమ అయితే పెట్టేసి, ఒక ప్రమిదిలో ఉప్పు మనము వంటగదిలో వాడుకుంటూ ఉంటాం కదా ఉప్పు, ఆ ఉప్పు అయినా పర్వాలేదు. లేదా ఈరోజు శుక్రవారం మంచిదండి, ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. కొత్త ఉప్పునే ఆ ప్రమిది నిండా, చిన్న ప్రమిది నిండా పోసేసి, ఆ ప్రమిది పైన ఇంకొక ప్రమిది పెట్టి నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి లక్ష్మీదేవి పటానికి ఎదురుగ్గా పెట్టి దీపం అయితే ఎగిలించాలి అండి. ఇలాగ ఒక 5 వారాలు, శుక్రవారం రోజు సాయంకాలము, రోజు ప్రతి శుక్రవారము ఒక 5 వారాలు ఈ విధంగా కనుక మనము ఈ దీపం అనేది ఎగిలిచ్చాము అంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. ఇంట్లో కూడా కొన్ని సమస్యలు నిదానంగా తగ్గుతూ వస్తాయన్నమాట. మనకు ముందు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేనట్టు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. గుడ్ ఫీల్తో ఉంటుంది అనమాట. ఏమైనా మొండు బాకీలు ఉన్నా, కొంచెం చిరాకులు ఇంట్లో ఉన్నా, కొన్ని రచ్చలు ఉన్నా కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఒక 5 వారాలు అయితే చేయండి. మధ్యలో ఏమైనా ఆటంకం వచ్చినా అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా మీరు 5 వారాలు సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇది తప్పకుండా చేయండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. నేను 1 year బ్యాక్ అయితే చేశానండి. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. నలకటగా ఉంది, నిద్ర పట్టకుండా కొంచెం టెన్షన్గా హెల్త్ బాగాలేదు. అలానే కొంచెం రావాల్సిన మొండు బాకీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాంటివి చేసుకుంటూ ఉన్నామంటే మంచిగా అనిపిస్తుంది. సరే ఈవినింగ్ చేస్తాం కదా అని చెప్పేసి ఒక ఈ వీడియో అయితే చెప్దాం మన వాళ్ళకి కూడా అనేసి అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం దిష్టి తీస్తే ఇంట్లో ఎలా మనకు ఫ్రీగా ఉంటుంది, ఇలాంటి చిన్న పూజలు చేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి. మనలో ఈ 5 వారాలలో కొంచెం మార్పు వస్తూ ఉంటుందన్నమాట. మనం చేసే పనిని ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే కొన్నిసార్లు జరగదు కదా. ఇలాంటివి చేసుకొని పనులు చేసాము అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. ఇది జరగదు అనే ఫీలింగ్ మనకు అనిపించకుండా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా బాగా జరిగిందండి. అక్కడ ఉన్నప్పుడు బాగుండేదన్నమాట. ఏమన్నా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోయినా, పని కొంచెం తక్కువగా చేయాల్సిన సందర్భంలో ఇలాంటి దీపం అయితే నేను పెట్టుకునేదాన్ని, అప్పుడప్పుడు పెట్టేదాన్ని అనమాట. మంచిగా ఉండే. దీనికోసం ఏమి పెద్ద ఆర్బాటాలు అవంతా ఏముండదు. ఒకే రెండు మట్టి ప్రమిదలు ఉంటే సరిపోతుంది. ఈవినింగ్ పెట్టేసుకునేసేసి శనివారం రోజు సాయంకాలం అన్నా తీయచ్చు. ఆ ప్రమిదలో ఉప్పు తీసేసేసి ఆ ప్రమిదలు శుద్ధంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. లేదా వారానికి 2 కొత్త ప్రమిదలు తెచ్చుకుంటానన్నా పర్వాలేదు, తెచ్చుకోండి. ఆ ఉప్పునైతే శనివారం పొద్దున్నైనా తీసేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా తీసేసుకొనేసి పారే నీటిలో అన్నా వేసేయండి. లేకపోతే ఏదన్నా ఒక గిన్నెలో వేసేసుకొని నీళ్లు పోసేసేసి చెట్టుకైతే పోసేయండి. తొక్కే దగ్గర అయితే పెట్టద్దు, చెట్టుకన్నా పోసేయండి. లేదంటే పారే నీటిలో అన్నా వదిలేసేయండి. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఖచ్చితంగా ఉంటుంది అండి. కొంచెం డబ్బులకి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇంట్లో ఇలాంటివి చేసామంటే మన ఇంట్లో ఈరోజు రూపాయి లేదు అని లేకుండా ఎప్పుడు 10 రూపాయలు అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. ఇది
అప్పుడప్పుడు చేసుకోవచ్చు, 2 నెలలకు 3 నెలలకు అప్పుడప్పుడు చేసుకుంటా ఉన్నా కూడా బాగుంటుంది. నేనైతే 1 ఇయర్ బ్యాక్ చేశానండి, ఇప్పుడైతే చేయలేదు. ఇవాళ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. చేసేటప్పుడు వీలు కాదు కదా వీడియో తీయడానికి, అందువల్ల అయితే తీయలేదు. ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు నేను, ఓకేనా. ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది ఇది మనకి. మనం ఏం దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. 2 ప్రమిదలు ఉన్నా ఒక అట్టుకుని నైవేద్యంగా పెట్టినా కూడా సరిపోతుంది మనకి. అంత బెల్లం ముక్క ఏదో ఒకటి పెట్టినా కూడా నైవేద్యంగా సరిపోతుంది. మంచిగా అనిపిస్తుంది అండి. ఇంట్లో అయితే చాలా ప్రజెంట్గా ఉంటుంది. మీరు పెట్టుకొని చూడండి ఒకసారి, సరేనా. ఇదైతే చెప్దాం అనుకున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజెస్ కట్ చేయాలండి. పెళ్లి బ్లౌజులు అయితే స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా నెక్స్ట్ బ్లౌజెస్లో పెట్టి చూడాలి, కట్ చేస్తాను. నెక్స్ట్ కటింగ్ వీడియోస్ కావచ్చు, ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇదైతే పెట్టేశానండి. ఇంకా 3 గంటలు అటు అవుతుంది నేను తీసేటప్పటికి. మీకు ఈ వీడియో వచ్చేటప్పటికి 4 అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటానండి. ఈవినింగ్ ఏదైనా ఒక కటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.